హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోలీస్ నోటిఫికేషన్ అయితే మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల కాబోతుంది. కావున ఎవరైతే పోలీస్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ విభాగంలో ఖాళీ వివరాలు సిద్ధం చేశాయి. ఈసారి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. తెలంగాణలో అయితే మనకు మొత్తం 12,000 ప్లస్ అయితే నోటిఫికేషన్ అయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది. ఇక్కడ ఎస్ఐ సివిల్ 550, అలాగే ఎస్ఐ ఏఆర్, టిఎస్, ఎస్పిఎస్, ఎస్ఏఆర్ మొత్తం కలిపి ఇక్కడ 300, అలాగే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 4,000, కానిస్టేబుల్ ఏఆర్ 3,000, కానిస్టేబుల్ టిఎస్ఎస్పి 2,000, అలాగే డ్రైవరు, ఫైర్ మ్యాన్, ఆపరేటర్ ఇవన్నీ కలిపి మనకు 12,000 అబోవ్ అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 10,000 అబోవ్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దీంట్లో ఎస్ఐ సివిల్ 400, ఎస్ఐ ఏఆర్, ఏపీ, ఏపీఎస్పి 350, అలాగే కానిస్టేబుల్ సివిల్ 3,500, అలాగే కానిస్టేబుల్ ఏఆర్ 4,000, అలాగే డ్రైవరు, ఫైర్ మ్యాన్ మనకు నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. అలాగే ఈ యొక్క ఎస్ఐ క్వాలిఫికేషన్ అయితే మనకు ఎనీ డిగ్రీ బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. అలాగే కానిస్టేబుల్కి అయితే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మనకు ఎస్ఐకి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. ఓబీసీ వరకు +3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వరకు అయితే +5 ఇయర్స్ ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వరకు అయితే +5 ఇయర్స్, ఓబీసీ వరకు అయితే 3 ఇయర్స్ ప్లస్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి స్టార్టింగ్లో అయితే మనకు ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ మనకు పాస్ అయిన తర్వాత మనకు ఈవెంట్స్ అనేది మనకు చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వారికి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అయితే మెన్స్ ఉండాలి. ఉమెన్స్ అయితే 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ 86 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే 1600 మీటర్స్ అయితే మనకు 7 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. అలాగే ఉమెన్స్కు 800 మీటర్స్ 5 to 6 మినిట్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కు రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్లో అయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే గూగుల్కి వెళ్ళి TSLPRB అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ అనేది మీకు ఏపీ ఆంధ్రప్రదేశ్ లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫీజు వచ్చేసి మనకు ఎస్ఐకి అయితే 1000, ఎస్సీ ఎస్టీ వరకు అయితే 500 రూపీస్ ఇచ్చారు. అలాగే కానిస్టేబుల్కు 600, ఎస్సీ ఎస్టీ వారికి 300 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి సమాచారం ప్రకారం అయితే రెండు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్ డిసెంబర్ లాస్ట్ లేదా జనవరి మొదటి వారంలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకు విడుదలయ్యే అవకాశం ఉంది. కావున ఫ్రెండ్స్, పోలీస్ జాబ్ అంటే మనలో చాలామందికి ఒక డ్రీము లేదా ఒక గౌరవం అనేది కూడా ఉంటుంది. ఈసారి మీ అవకాశం మిస్ చేసుకోకండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 100% మీ యొక్క రోల్ నెంబరు లిస్ట్లో ఉండేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.